ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ప్రపంచంలో చాలా చోట్ల చాలా అద్భుతంగా ఘనంగా ఈ రోజు జరుపుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఒక మహానుభావుడు భారతదేశంలో జన్మించి ఒక రాజవంశంలో జన్మించి రాజవైభవాలను అనుభవించి వివాహితుడై ఒక పిల్లవాడిని పడిసి ఆనందంగా కాలం గడుపుతూ ఉన్న సమయంలో కొన్ని దృశ్యములను గాంచి విరక్తి చెంది జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవాలని చెప్పి సమస్త వైభవములు భార్య కుమారుణ్ణి తండ్రిని బంధు బాంధవులను విడిచిపెట్టి ఏకాకి అయి సర్వసంగ పరిత్యాగి అయి తన రాజ్యం విడిచి వెళ్లిపోతాడు. ఎక్కడెక్కడో తిరిగి ఎన్నెన్నో కష్టములు అనుభవించి నిన్న నిష్ఠూరములకు తలవొగ్గి చివరకు గయలో ఓడి వృక్షం కింద జీవన సత్యాన్ని కనుగొంటాడు. ఆయనే బుద్ధ గురుదేవుడు. ఆయన పుట్టినటువంటి పరమ పవిత్రమైనటువంటి దినం ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి.